అండ్ లెట్స్ గెట్ ఇంటు ద స్క్రిప్చర్స్. లేఖనాలకు మనం ప్రవేశిద్దాం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయం అనగానే మనకి ఆ మత్తయి 24తో పాటుగా మార్కు శుభవార్త 13వ అధ్యాయం కూడా అవసరం అవుతుంది. లూకా శుభవార్త 21వ అధ్యాయం కూడా అవసరమవుతుంది. ఈ కోవిడ్-19 పుణ్యమాని చాలా స్పెక్యులేషన్స్ బయలుదేరినాయి. నేను దాని గురించి అసలు మాట్లాడబోను. కోవిడ్-19 గురించి అసలు మేము మాట్లాడబోను. ఇనఫ్, చాలా జరిగినాయి, చాలా వింటూ వచ్చాం, చాలా మాట్లాడుతూ వచ్చాం. చాలా స్పెక్యులేషన్స్ బయలుదేరినాయి, చాలా ప్రవచనాలు బయలుదేరినాయి, ఆందోళన కలిగించేటటువంటి బోధలు చాలా మీరు వినే ఉండొచ్చు ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా. ఈ పరిస్థితుల్లో చాలా మేరకు దుర్వినియోగం కాబడుతున్నటువంటి మాథ్యూ చాప్టర్ 24 గురించి మాట్లాడాలని నాకు ప్రభు తలంపించాడు. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. హ్యావింగ్ సెడ్ ఇట్, లెట్స్ మూవ్ ఆన్. మాథ్యూ చాప్టర్ 24 బుక్ యొక్క పరిచయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తే, మత్తాయి అనబడినటువంటి వ్యక్తి లేవీగా పిలువబడతాడని మీ అందరికీ తెలుసు నేను అనుకుంటున్నాను. మత్తాయికి ఇంకో పేరేంటండి? ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్ కదండి. మార్క్ ఈయన గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు తన 2వ అధ్యాయంలో 14, 15, 16 వచనాలలో మార్క్ ఈ మాథ్యూ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఒక సుంకపు గుత్తాదారుడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది అపోస్తుల్లో మత్తాయి కూడా ఉన్నాడు అన్న సంగతి మీ అందరికీ తెలుసని నేను భావిస్తున్నాను. మత్తాయి సువార్త గ్రీకులో రాయబడిందా, అరామాయికులో రాయబడిందా అనే చర్చ ఇప్పటికి కూడా ఉంది. చాలామంది ఫండమెంటల్ బిలీవర్స్ లేకపోతే బైబుల్ టీచర్స్ ఏమని బోధిస్తారు అంటే, మత్తాయి గ్రీకులోనే రాయబడింది అంటారు. కొందరు అరామాయికులో రాయబడిందని కూడా అని చెబుతూ ఉంటారు. బట్ దేవుని వాక్యమే, ఒక పుస్తకం యొక్క నేపథ్యం మనకి చాలా అవసరం. మత్తాయి ప్రాథమికంగా యూదులను దృష్టిలో పెట్టుకొని గ్రంథం రాయటం జరిగింది. మీకు తెలుసు, మత్తాయి, మార్క్, లూక్ ఈ 3 గ్రంథాల్లో చాలా సారూప్యతలు ఉన్నాయి కదండి. చాలా ఎపిసోడ్స్ రిపీటెడ్గా మనకు కనబడుతూ ఉంటాయి. లూకాలో, మత్తాయిలో, మార్కులో చాలా సారూప్యతలు సిమిలారిటీస్ కనపడతా ఉంటాయి. ఒకే విషయం 3 గ్రంథాల్లో కనపడతా ఉంటుంది. దీని గురించి చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, వాటి గురించి ఇప్పుడు నేను ప్రస్తావించబోవట్లేదు. కానీ ఆ సిమిలారిటీ, ఆ సారూప్యత మీరు గ్రహించారనేది నా అభిప్రాయము. అయితే వారెవరు కూడా ముగ్గురు ఒకరిని చూసి ఒకరు కాపీ కొట్టినట్టయితే మనం చెప్పుకోలేము. ముగ్గురు భిన్నమైన ప్రాంతాల నుంచి రాసినట్టుగా చరిత్ర మనకు బోధిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే వారికి అలాంటి తలంపులతో నడిపించాడని మనకు అర్థమవుతుంది. హ్యావింగ్ సెడ్ ఇట్, మాథ్యూ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే, యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేయబడినటువంటి మెస్సాయ, యూదులు నమ్ముతున్నటువంటి, యూదులు ఎదురు చూస్తున్నటువంటి రాజుగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి వచ్చాడు అనేది మత్తాయి ప్రబోధించే లేకపోతే స్థాపించదలుచుకున్నటువంటి ప్రాథమిక అంశం. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే మాథ్యూ ఈ సంగతులను రాస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్, 24th చాప్టర్కి వచ్చినప్పుడు 23, 24, 23, 24 అండ్ 25 చాప్టర్స్ని ఒక యూనిట్గా చాలామంది బోధిస్తూ ఉంటారు. మత్తాయి చాలా విశిష్టమైన బుక్, one of the unique books of the New Testament. Why? Because we have the 5 longest discourses in this particular book. మత్తయిలో 5 discourses of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారు సుదీర్ఘంగా బోధించినటువంటి అంశాల వారిగా సుదీర్ఘంగా బోధించినటువంటి 5 discourses మనకి మత్తయి గ్రంథంలో ఉంటాయి, లేదా మత్తయి సువార్తలో ఉంటాయి. ఆ రెఫరెన్సెస్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మత్తాయిని మీరు చదివినప్పుడు
మీ అవగాహన పరిధి విశాలపరచబడుతుంది. యువర్ అండర్స్టాండింగ్ లెవెల్స్ విల్ బి ఎన్హాన్స్డ్. రైట్, నేను వాటికి రెఫరెన్స్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ 5 డిస్కోర్సెస్ రెఫరెన్సెస్ మీరు తీసుకోవచ్చు. మొదటిది ద సెర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీది ప్రసంగం అంటాము కదా. దిస్ ఈస్ ద ఫస్ట్ డిస్కోర్స్. చాలా నోట్స్ ఉంది, మీరు రాసుకుంటారంటే నేను చాలా రాసుకున్నాను. కొండ మీది ప్రసంగం అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ద సెర్మన్ ఆన్ ది మౌంట్. అంటే సంఘానికి కావలసినటువంటి ద ఫౌండేషనల్ ట్రూత్స్, ఆల్మోస్ట్ ఆల్ ది ఫౌండేషనల్ ట్రూత్స్ ఫర్ ద చర్చ్, faith and practice are all given here on the sermon in the sermon on the mount. మతాయి 5, 6, 7 అధ్యాయాల్లో ఈ సెర్మన్ ఆన్ ద మౌంట్ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫస్ట్ డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే ఏం లేదండి, ద లాంగ్ టీచింగ్, విస్తరించి మాట్లాడడం, సుదీర్ఘమైనటువంటి బోధ, అంతే డిస్కోర్స్ అంటే. యేసు ప్రభువు వారు నేరుగా బోధించిన మాట. అంటే మామూలుగా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి, సంభాషణలలో మాట్లాడిన మాటలు ఉన్నాయి. మనం సంభాషణల గురించి మాట్లాడలా. పేతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడాడు, పరిసయ్యులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చాడు, సదుకేలతో ఒకసారి మాట్లాడుతూ వచ్చాడు, ఆయా పర్యాయాలు మేరీతో మాట్లాడుతూ వచ్చాడు, లాజరస్తో మాట్లాడుతూ వచ్చాడు, ఇండివిజువల్స్తో చాలామందితో మాట్లాడాడు. దీస్ ఆర్ నాట్ ద డిస్కోర్సెస్. ఆయన కూర్చొని ఆయన నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడుతూ వెళ్ళాడు అనమాట. ఇలా సుదీర్ఘంగా మాట్లాడుతూ ప్రతి సెక్షన్ ముగింపులో మనం చూస్తే కనుక ఏమనుంటుందంటే, when Jesus finished these words, ఈ 5 డిస్కోర్సెస్లో ప్రతి డిస్కోర్స్ ముగింపు ఎలా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తాను మాట్లాడుట ముగించిన తరువాత అనే మాట మనకి ప్రస్తావన వస్తుంది. సో మొదటిది ఏంటంటే సెర్మన్ ఆన్ ద మౌంట్. మీరు శ్రద్ధగా వినాలి, రెగ్యులర్గా వింటూ వస్తున్నారు. ఇప్పుడు కొంచెం లోతుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనకి ఈ చివరి రోజులలో ఈ బోధ అవసరమని నాకు అనిపించింది. తప్పకుండా మన ఆధ్యాత్మిక జీవితాలను బలపరుస్తుందని నేను నమ్ముతున్నాను. I'm thoroughly convinced and persuaded that it will help us to be stronger in our faith and practice. రెండవ డిస్కోర్స్, the second discourse is the missionary discourse. అంటే అపోస్తులను యేసు ప్రభువు వారు ఏర్పాటు చేసుకోవడం వాళ్ళని సేవకు వారిని అప్పగించటం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో ఈ డిస్కోర్స్ ఉంటుంది. ద మిషనరీ డిస్కోర్స్ అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. మాథ్యూ చాప్టర్ 10లో ఈ సెకండ్ డిస్కోర్స్ ఉంటుంది. అండ్ థర్డ్ డిస్కోర్స్ 13వ అధ్యాయం, దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి పారబుల్స్ లేకపోతే ఉపమానాలు. దీన్ని ఏమంటారంటే ద పారబుల్స్ ఆఫ్ కింగ్డమ్ డిస్కోర్స్. ఆయన పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి చెబుతూ మల్టిపుల్ పారబుల్స్ ఆయన ఒకటి దాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో దిస్ ఈజ్ డిస్కోర్స్ ఆఫ్ పారబుల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్, దేవుని రాజ్యాన్ని గురించినటువంటి పారబుల్స్ తాలూకు డిస్కోర్స్. ఇది కూడా సుదీర్ఘంగా ఉంటుంది. అండ్ ఫోర్త్ డిస్కోర్స్, 4వ డిస్కోర్స్ ఏంటంటే ద చర్చ్ డిస్కోర్స్. సంఘానికి సంబంధించినటువంటి, సంఘ స్థాపనకు సంబంధించి, సంఘ క్రమశిక్షణ విధి విధానాలకు, డిసిప్లిన్కి సంబంధించినటువంటి డిస్కోర్స్. ఇది మనకి 18వ అధ్యాయం 18th chapter 1 నుంచి 19:1 వరకు ఉంటుంది. 18:1 to 19:1. These are so important things. The fourth discourse is the discourse about the church, the long teaching about the church in Matthew from 18:1 to 19:1. And the fifth discourse and the last one, 5వ డిస్కోర్స్ ఏంటంటే the discourse of the end times. ముగింపునకు సంబంధించినటువంటి, అంటే ఈ గ్రంథానికి కాదు, ఈ యుగానికి, యుగాంతం అని మనం అనుకుందాం. ఆ పదం సరిగా ఇక్కడ ఫిట్ కాదు కానీ, బట్ వీ విల్ కాల్ ఇట్ యుగాంతానికి సంబంధించినటువంటి డిస్కోర్స్, ఎండ్ టైమ్స్.
చివరి దినాలకు, ఓకే లెట్స్ సే ఇట్, చివరి దినాలకు సంబంధించినటువంటి డిస్కోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ డిస్కోర్స్లో 23, 23, 24, 25, 25 అధ్యాయాలు, 3 చాప్టర్స్ వస్తూ ఉంటాయి. బట్ 24th చాప్టర్ ఈజ్ సో యునిక్ అమాంగ్స్ట్ దిస్ 3 చాప్టర్స్. 23, 24, 25 అధ్యాయాల్లో 24వ అధ్యాయం ఈజ్ సో స్పెషల్, సో యునిక్ అండ్ డిఫరెంట్. సో దిస్ ఈస్ ద లాస్ట్ డిస్కోర్స్, ఎండ్ టైమ్స్ డిస్కోర్స్, ముగింపునకు సంబంధించినటువంటి విషయాలు దీంట్లో చాలా విశేషంగా ప్రస్తావించబడ్డాయి. అండ్ సో మెనీ థింగ్స్ పుట్ టుగెదర్ వేర్ ఆ థియాలజియన్, ఆ బైబుల్ రీడర్, బైబిల్ని చదివేటటువంటి విశ్వాసి అయినా, సాధారణ విశ్వాసి అయినా, ఒక ఇంటర్ప్రిటర్ అయినా సరే చాలా కన్ఫ్యూజన్కి గురయ్యేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉన్నటువంటి చాప్టర్ ఇది. సో ఈ 24వ అధ్యాయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభువారు ఎక్కడున్నాడో మనకి 24వ అధ్యాయం మొదటి వచనంలోంచి మనకు అర్థమవుతుంది. చూడండి, యేసు దేవాలయములో నుండి బయలుదేరి వెళ్ళుచుండగా, గోయింగ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, చదవబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ 24వ అధ్యాయాన్ని మనము డివైడ్ చేసుకుందాం, ముక్కలుగా చేసి దీన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. మొదటి 3 వచనాలు, 24th చాప్టర్స్ డివిజన్, చాప్టర్ మనం డివైడ్ చేద్దాం. డివైడ్ చేసినప్పుడు 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాల్లో దేవాలయపు యొక్క నాశనం, టెంపుల్స్ డిస్ట్రక్షన్ ఈజ్ స్పోకెన్ ఇన్ వర్స్ నెంబర్ 1, 2, 3. దేవాలయం యొక్క నాశనం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రస్తావన మార్కు శుభవార్త 13వ అధ్యాయము 1, 2 వచనాల్లో కూడా ప్రస్తావించబడింది. లూకా శుభవార్త 21వ అధ్యాయము 5, 6 వచనాలలో ఇదే ప్రస్తావన వచ్చింది. మాథ్యూ 24 అధ్యాయము 1, 2, 3 వర్సెస్, మార్క్ 13 అధ్యాయము 1, 2 వర్సెస్, లూక్ 21 అధ్యాయము 5, 6 వర్సెస్ వినాలి. అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్, సెకండ్ డివిజన్ ఏంటి అంటే, ద డిసైబుల్స్, యేసు ప్రభులు వారిని అడిగినటువంటి ప్రశ్నలు, ద డిసైబుల్స్ క్వశ్చన్స్, శిష్యుల యొక్క ప్రశ్నలు అనే డివిజన్కి మనం పేరు పెడుతున్నాం. ఇది 3వ వచనంలో ఉందండి. 3వ వచనం మాత్రమే ఒక డివిజన్, డిసైబుల్స్ క్వశ్చన్స్. ఇది సెకండ్ డివిజన్. ఇదే ప్రస్తావన మార్క్ 13, 13th చాప్టర్ 3, 4 వర్సెస్లో ఉంది. లూక్ 21:7లో ఉంది. అండ్ థర్డ్ డివిజన్ ఏంటి అంటే, 4వ వచనం నుంచి 26వ వచనం వరకు, వర్స్ నెంబర్ 4 to 26. దిస్ ఈజ్ అబౌట్ ట్రిబ్యులేషన్, శ్రమల కాలం గురించి. మీకు అర్థమవుతుందమ్మా? చాలా లెక్కలు ఇస్తున్నాను కదా, లెక్కలేం కాదు, అంద బైబిల్లో వచ్చినాలే, డివిజన్ మాత్రమే. కేటగరికల్గా చదివితే నేను నా అంచనా ప్రకారము ఈ డివిజన్ చేసి నేను కూర్చుంటే 2-3 సార్లు మీరు కూర్చొని చదివితే మీకు అర్థం అయిపోవాలా. దట్స్ వాట్ మై బిలీఫ్ ఇస్. ఎవరు వివరించనక్కర్ లేకుండానే, వితౌట్ నీడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ సెడ్ ఇట్, 4th వర్స్ నుంచి 26th వర్స్ వరకు ద ట్రిబ్యులేషన్. ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్. ప్రతిదీ కూడా నేను మీకు వివరించబోతున్నాను. ట్రిబ్యులేషన్ అనేటటువంటి ప్రస్తావన ఇక్కడ ఉంటుంది. ఆల్రైట్, ఇదే ప్రస్తావన, ఇదే టాపిక్ గురించి మార్క్ చాప్టర్ 13, 5 నుంచి 23 వరకు కూడా సేమ్ ట్రిబ్యులేషన్ టాపిక్ ఈస్ డెల్ట్ in the Gospel of Mark. And Luke 21, 5 to 24. లూకా శుభవార్త 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 24వ వచనం వరకు కూడా ఇదే ట్రిబ్యులేషన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత 4వ డివిజన్, 4వ పార్ట్ 27th వర్స్ నుంచి 31st వర్స్ వరకు, 27వ వచనం నుంచి 31వ వచనం వరకు. దిస్ ఇస్ ద డివిజన్. ఏంటంటే ద సెకండ్ కమ్మింగ్, రెండవ రాకడకు సంబంధించినటువంటి చర్చ 27వ వచనం నుంచి 31వ వచనం వరకు
సెకండ్ కమింగ్ గురించి ప్రస్తావించబడింది. ట్రిబ్యులేషన్ తర్వాత సెకండ్ కమింగ్ గురించి ప్రస్తావించబడింది. 32 నుంచి 35 వరకు పారబుల్ ఆఫ్ ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు గురించినటువంటి ఉపమానం ఉన్నది 32 నుంచి 35 వరకు. ఇక 36 నుంచి 44 వరకు నోవాహు కాలాన్ని గూర్చినటువంటి మాదిరి ఆయన మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ ఆర్ ద ఇల్లస్ట్రేషన్ ఆఫ్ ద డేస్ ఆఫ్ నోవాహు సమయాలలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన ఇలస్ట్రేషన్ తీసుకుంటున్నాడు. ఎగ్జాంపుల్ ఆఫ్ నోవాస్ డేస్, నోవాహు కాలపు ఉదాహరణ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ద లాస్ట్ అండ్ ద ఫైనల్ డివిజన్ ఏంది అంటే 45 నుంచి 51 వచనాల వరకు 45 to 51 ఏంటి అంటే ది ఇలస్ట్రేషన్ ఆఫ్ 2 సర్వెంట్స్, ఇద్దరు సేవకుల గురించి, ఇద్దరు పనివార్ల గురించి ఉదాహరణ, లేకపోతే ఉదాహరణ అని మనం అనుకుందాం, ఇలస్ట్రేషన్ అని మనం అనుకుందాం. సో దిస్ ఈస్ ద బేసిక్ డివిజన్ ఆఫ్ ద 24th చాప్టర్ ఆఫ్ మాథ్యూ. దీన్ని మనం ఇలా కేటగిరికల్గా చదువుకుందాం. మనం ముందేసుకొని కిందికి మీదికి 2-3 సార్లు చదవటం వల్ల ప్రయోజనం లేదు. టాపిక్ బై టాపిక్, అంశాల వారిగా దాన్ని మనం విభజించి చదువుకున్నప్పుడే లేఖనం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. టు స్టార్ట్ విత్ మనము ఇక దీని గురించి ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభుల వారికి శిష్యులనబడినటువంటి వారు ఏం చేశారు అంటే దేవాలయంలోని ఆ కట్టడాలు, ఆ పెద్ద పెద్ద రాళ్లను చూపించడానికి వచ్చారట. ప్రభువారు 2వ వచనంలో వాళ్ళ అత్యుత్సాహము, క్యూరియాసిటీ అంతటిని నిర్వీర్యం చేసేటట్టుగా హి సేస్ సంథింగ్. ఓ రియలీ డోంట్ యూ సీ ది స్టోన్స్, ఈ కట్టడాలు మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ మీరు చూస్తున్నారు కదా, ఐ టెల్ యూ వన్ థింగ్, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. I'm telling you truth, not even one stone will be left upon another. ప్రతి రాయి మీరు చూస్తున్నటువంటి ఈ రాళ్ళు నాకు చూపిస్తున్నారు కదా, మీరు చూపించే ఏ రాయి కూడా ఒకదాని మీద ఒకటి నిలబడదు. ఇట్స్ ఆన్ నౌ. మీరు చూపించే ఏ రాయి కూడా ఒకదాని మీద ఒకటి నిలబడద్దు. అరే ఇంత ఉత్సాహంగా ఈ దేవాలయం చూడు ప్రభు కదా, ఎంత బాగా కట్టారో కదా, నిజంగా అంత ఆశ్చర్యపడాల్సింది ఆ టెంపుల్ అంటే. ఎస్, దాని గురించి చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభుల వారికి చూపిస్తున్నటువంటి దేవాలయము హేరోద్ ద గ్రేట్ నిర్మించినటువంటి దేవాలయం అట. హేరోద్ ద గ్రేట్ BC 4లో స్టార్ట్ చేశాడు కన్స్ట్రక్షను. ట్రస్ట్ మీ, ఎప్పటి వరకు వెళ్ళింది ఈ కన్స్ట్రక్షన్ అంటే AD 64 వరకు, 63 వరకు వెళ్ళిందట. BC 4లో నిర్మాణం స్టార్ట్ అవుతే AD 63 వరకు, 63 అంటే 70లో కదా టెంపుల్ డిస్ట్రక్షన్ అయింది. అంటే ఇది కంప్లీట్ కావడానికి, అది నాశనం కావడానికి ఒక 7 years డిఫరెన్స్ ఉంది అన్నమాట. 2 ఒపీనియన్స్ ఉన్నాయి దీని మీద. ఇంత సుదీర్ఘంగా కొట్టబడుతూ వచ్చింది. ఆ యెరూషలేమును ఆనుకున్నటువంటి లోయలో పెద్ద పెద్ద లైమ్ స్టోన్స్, అంటే ఈచ్ లైమ్ స్టోన్ ఎంత అంటే 3800 క్యూబిక్ ఫీట్ అంటారు కదండి. ఐఎమ్ నాట్ స్మార్ట్ ఇన్ దట్ ఏరియా, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. 25 into 12 into 18, సో ఒక్కొక్కటి 3800 క్యూబిక్ ఫీట్ల పెద్ద రాళ్ళు. అంటే సాధారణ ఇంత రాలేదు ఎవడు ఆశ్చర్యపడతాడు చెప్పండి సార్? అంత పెద్ద ఆశ్చర్యం ఏముంది?
కానీ ఒకే రాయి నుండి తొలవబడినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు, మార్వలస్ అండ్ మ్యాగ్నిఫిసెంట్ స్టోన్స్ అన్నమాట అవి. అండ్ ఆశ్చర్యపడటం సాధారణమైన విషయమే, వావ్ అన్నట్టు. అండ్ ప్రభువారు 23వ అధ్యాయంలో ఆల్రెడీ శిష్యులతో చెప్పాడు, యువర్ ఫోకస్ మస్ట్ బి మీ, నాట్ దిస్ టెంపుల్. అర్థమవుతుందా మీకు? 23వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభువారు ఆల్రెడీ వాళ్ళకి పరోక్షంగా హింట్ ఇస్తూనే ఉన్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి మీ, నేనే, ఇక నన్ను చూడాలి, నా వైపు రావాలి, నన్ను మీరు దృష్టి పెట్టాలి, లేకపోతే నన్ను కేంద్ర బిందువుగా చేసుకోవాలి. ఈ టెంపుల్స్ కాదు, మరేది కాదు, నేనే. కానీ శిష్యులకి మీకు తెలుసు కొంచెము మందబుద్ధి ఉంది, లైక్ మెనీ ఆఫ్ అస్. కొన్ని విషయాలు కొందరికి తొందరగా అర్థం కావు, అవునండి? అవునా కాదా? నాకులాగా సెయిట్, నాకులాగా ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్. ఏదైనా 10 సార్లు చదివితే తప్ప అర్థం కాదు, 4 సార్లు వింటే తప్ప గ్రహించలేను. ఆ లోపం అందరికీ ఉండకపోవచ్చు. కానీ నాలాంటి వాళ్ళగానే ఉన్నారు శిష్యులు కూడా. ఏదైనా 10 సార్లు చెప్పాలా, 10 సార్లు చెప్పాలా. ఇప్పుడు లాజర్ను లేపే విషయంలో మన సహోదరుని లాజర్ నిద్రిస్తున్నాడంటే పండుకుంటే లేస్తాడులే ప్రభు, ఎందుకు పరిశ్రమ కావాలన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. లేదా వాడు చచ్చిపోయిందంట, పోదాం పద అంటే, వామ్మో మనం కూడా చచ్చిపోవడానికి పోవాలంటున్నాడు ఈయనని చెప్పి. ఇట్లా ఉంటుంది అనమాట వీళ్ళ వ్యవహారం. వాళ్ళు దోణిలో వెళ్తున్నప్పుడు పరిచయల పులిపిండి గురించి జాగ్రత్త పడాలి అంటే మనం రొట్టెలు తీసుకురాలేదు కాబట్టి ఈయన రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఇలా ఉంటుంది వీళ్ళ అవగాహన అనమాట. సో నాకు చాలా పోలికలు కనిపించినాయి. ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు. మళ్ళీ ప్రభువా, ఈ దేవాలయం యొక్క గోడలు చూసినవా, రాళ్ళు చూసి ఎంత బాగున్నాయి అన్నట్టుగా. ఎవ్రీథింగ్ విల్ బి టోన్ డౌన్ అండ్ థ్రోన్ డౌన్. ప్రతిది కూడా ఓకే, వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఇది జరిగిందా, ఎప్పుడు జరుగుద్ది అనే క్యూరియాసిటీ కూడా బయలుదేరింది. ఆ క్యూరియాసిటీలో నుంచి పుట్టిన ప్రశ్నలే మనకి పార్ట్ 2లో కనపడుతున్నాయి, డివిజన్ నెంబర్ 2లో కనపడుతున్నాయి. 3వ వచనంలో, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఇక్కడ ప్రాథమికంగా 2 ప్రశ్నలు ఉన్నాయి, 2 questions. మొదటిది ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటే, ఇవి ఎప్పుడు జరుగును, వెన్ డూ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్, ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి. దీస్ థింగ్స్ అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. టెంపుల్ డిస్ట్రక్షన్. నువ్వు ప్రభువా, దేవాలయం మొత్తం కూడా కోల్చబడుతుంది, రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడుతుంది అన్నావు కదా, ఎప్పుడు జరుగుతుంది ఇది? సెకండ్ క్వశ్చన్లో 2 parts ఉన్నాయి. 2వ ప్రశ్న అడుగుతారు. ఆ 2వ ప్రశ్నలో 2 ప్రశ్నలు ఉన్నాయి. 2వ ప్రశ్నలోనే 2 ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే గ్రీకులో ఒక కంజంక్షన్ వాడతాడు, 2 verbs వాడతారు. అందుకనే దాన్ని ఒకటే ప్రశ్న అంటున్నాము, 2 parts. దాంట్లో ఉన్నటువంటి ఆ 2 parts ఏంటంటే చూడండి, ఏమంటాడు అంటే, నీ రాకడకును, కాయ్ అండ్, ద గ్రీక్ వర్డ్ కాయ్ అంటే అండ్ అనమాట. నీ రాకడకును అన్న పదానికి యువర్ కమింగ్, ద గ్రీక్ వర్డ్ ఎంప్లాయిడ్ హియర్ ఈజ్ పరోజియస్. పరోజియస్, ఈ పదం రాసుకోండి, పరోజియస్. పరోజియస్ స్పెల్లింగ్ చెప్పమంటే PAROUSIAS. పరోజియస్, యువర్ కమింగ్, నీ రాకడ. అండ్ ఇంకొక మాట, యుగ సమాప్తి, ది ఎండ్ ఆఫ్ ది ఏజ్. ఎండ్, ఈ ఎండ్ అనే దానికి వాడబడినటువంటి గ్రీక్ వర్డ్ ఏంటంటే సింటెలేయాస్. SYNTE, సింటే, LEIAS, సింటెలేయాస్, ది ఎండ్. వీటిని గురించి నేను విశదీకరించే ప్రయత్నం ముందు చేస్తాను. ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ దాట్. ఈ 2వ ప్రశ్నలో వీళ్ళు ఏమన్నారంటే, నీ రాకడ, ఈ యుగ సమాప్తి. ఈ ప్రశ్నలో మనకేమర్థమవుతుందంటే, డిసైపుల్స్ బిలీవ్డ్
దట్ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడే ఈ యుగ సమాప్తి, ఈ యుగానికి అంతం. దిస్ ఏజ్ విల్ ఎండ్ విత్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభువారు రావటముతోనే ఈ యుగం అంతమైపోతుంది, తదుపరి యుగం ప్రారంభమవుతుంది. ఈ యుగం అని మనం దేన్ని అంటామండి? మీ అంచనా ప్రకారం మాట్లాడండి ప్లీజ్. అంటే నేను ఏవేవో చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో నాకు కొంచెం ఫీడ్బ్యాక్ కావాలి. మీకు అర్థమవుతుందని నా కాన్ఫిడెన్స్ వస్తే ఇంకా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ యుగం అనే మాట దేని గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారు మీరు? దిస్ ఏజ్. ఓకే, ఈ యుగం యొక్క ముగింపు మీ అంచనా వరకు ఎక్కడి వరకు ఉంటుంది అనుకుంటున్నారు? అదేనండి, రెండో రాకడ వరకు అనబాకండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన సంగతే. ఈ యుగం అన్నప్పుడు దిస్ ఏజ్ కంటిన్యూస్. కొందరు వ్యూ ప్రకారము సంఘం ఎత్తబడటం, చర్చ్ ర్యాప్చర్. ఆ తరువాత ఇందాకేదో మనం ట్రిబ్యులేషన్ అనే పదం ప్రస్తావించామే. ట్రిబ్యులేషన్, శ్రమల కాలం అన్నాం కదా. ఆ శ్రమల కాలం ఉంటుంది 7 ఏండ్లు. ఆ 7 ఏండ్ల శ్రమల కాలం యొక్క ముగింపులో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద 7 years ఆఫ్ ట్రిబ్యులేషన్ ఆయన రాకడ ఉంటుంది, ద సెకండ్ కమింగ్ ఉంటుంది. అండ్ విత్ విచ్, ఆ రెండవ రాకడతో దిస్ ఏజ్ విల్ ఫినిష్ ఆర్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ అని కొందరు అభిప్రాయం ఉంటుంది. చర్చ్ ఎత్తబడటంతోనే శ్రమల కాలపు ముందే, 7 yearsకు ముందే ఈ ఏజ్ ముగించబడుతుంది. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఏజ్ అని కొందరు అంటారు. నో, దిస్ ఏజ్ విల్ ఎక్స్టెండ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద 7 years. 7 ఏండ్ల శ్రమల కాలపు ముగింపు వరకు ఈ ఏజ్ ఎక్స్టెండ్ అవుతుంది. సెకండ్ కమింగ్లో మాత్రమే ఈ ఏజ్ ఎండ్ అయిపోతుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. నేను కూడా ఈ రెండవ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ఈ ఏజ్, ఈ యుగము శ్రమల కాలపు ముగింపు వరకు ఉంటుంది. శ్రమల కాలపు ముగింపు వరకు ఉంటుంది. అందుచేత నీ రాకడ ఎప్పుడు? ఈ యుగ సమాప్తి ఎప్పుడు? యేసు ప్రభుల వారి రాకడతో యుగం సమాప్తమవుతుంది. ఇప్పుడు మనము ఆ యుగ సమాప్తి కొరకు ఎదురు చూస్తున్నామా అనేది ప్రశ్న ఇక్కడ. ఆర్ వి ఆల్ వెయిటింగ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ది ఏజ్? మీలో ఎంతమంది యుగ సమాప్తి కొరకు ఎదురు చూస్తున్నారు? పోనీ షో మీ యువర్ హ్యాండ్స్. నోట కాకపోతే అట్లీస్ట్ చేతులతో చూపి. మీలో ఎంతమంది యుగ సమాప్తి కొరకు ఎదురు చూస్తున్నారు? ఈ దశలో ఏమో, కానీ ఖచ్చితంగా ఈవేళ రేపట్లో ఒక క్లారిటీ వచ్చింది. దట్ ఐ కెన్ ప్రామిస్. By today or tomorrow you will have a clarity whether or not we are waiting for that end of the age. ముగింపులో బతుకుతున్న మనం ముగింపు గురించి మనకి స్పష్టమైన అవగాహన లేకపోతే చాలా కష్టం. We all speak, మనం ముగింపులో ఉన్నాము. We are at the fag end of this, grace period, ending, we are in the ending. చివరి దినాల్లో ఉన్నాం. Yes, we are in the last days, no doubt in that. But our knowledge about the last days is so meager. చాలా బలహీనంగా ఉంది. What are we waiting really? మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాము? This rapture. If it is rapture, Matthew chapter 24, ఒకవేళ మనం ర్యాప్చర్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే మత్తయి శుభవార్తలో మనం ప్రస్తావించే సంగతులు ఎవరి గురించి మాట్లాడుతున్నట్లు లెక్క? మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలో, మార్కు 13వ అధ్యాయంలో, లూక్ 21st చాప్టర్లో, డోంట్ వీ హ్యావ్ ఎనీథింగ్ టు లెర్న్? అండ్ వీ బీన్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దీస్ 3 chapters. లెట్స్ ఫోకస్. ముందుకు వెళ్ళిపోదాం ప్రియులారా. సో యేసు ప్రభుల వారి యొక్క సమాధానం చూడండి. దే వర్ క్యూరియస్ టు నో ద టైమ్స్
and seasons, like many of us. But Jesus is very wise, so wise that he did not directly answer their questions. యేసు ప్రభుల వారు వాళ్ళ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. మనలాగానే వాళ్ళకి డే కావాలా, ఎప్పుడు జరుగుద్ది, వెన్. And Jesus knows that it is not your need to know when is this going to happen. And Bible, యేసు ప్రభుల వారైనా, ఈవెన్ ద డిసైపుల్స్ అండ్ అపాజల్స్, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి ఏ గ్రంథములు కూడా, వీఆర్ నెవర్ అడ్వైజ్డ్ టు ప్రిడిక్ట్ ద కమింగ్. We were only repeatedly want to prepare for the coming. We are not supposed to predict the coming. We are only want to prepare for the coming. రాకడ కొరకు సిద్ధపడమని రిపీటెడ్గా హెచ్చరించబడ్డామే కానీ రాకడ ఎప్పుడు వస్తుంది. సో మెనీ పీపుల్ ఓవర్ ద మిలీనియా హ్యావ్ గివెన్ మెనీ డేట్స్ yet failed. You know that? పదుల సంఖ్యలో hundreds of dates were issued. So and so month, so and so date, Jesus is going to come. 2012లో యేసు ప్రభువు వారు రాబోతున్నాడు, అప్పుడు జరగబోతుంది యుగాంతం, ఇప్పుడు జరగబోతుంది యుగాంతం, అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది. ఎన్ని స్పెక్యులేషన్స్ వచ్చాయి. We were never advised once in the Bible to predict the second coming of the Lord, just to prepare for it. దానికోసం మనం సిద్ధపడాలి. సిద్ధపడడం మాత్రమే మన పరిధిలో ఉన్న విషయం, ప్రిడిక్షన్ కాదు. అండ్ నెవర్ ఎవర్ సీక్ సమ్వన్స్ ప్రిడిక్షన్స్. మనం అనొచ్చు, అయ్యా నేను ప్రిడిక్ట్ చేయనని. అట్లీస్ట్ మనం ప్రిడిక్ట్ చేయం, కానీ ఎవరైనా ప్రిడిక్ట్ చేస్తే బాగుండు, ఎవరైనా చెబితే బాగుండు. కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చారు ఇప్పుడు డేట్లు ప్రిడిక్ట్ చేసేవాళ్ళు, టైమ్స్ ప్రిడిక్ట్ చేసేవాళ్ళు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చారు. కోవిడ్-19 వల్ల సంఘానికి చాలా ద్రోహం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఓడు లైవ్లో వచ్చేస్తున్నారు కదండి, అవునా కదా? స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రాఫిట్లు బయలుదేరుతున్నారు. ప్లీజ్, ఎందుకంటే వాళ్ళ ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము, యూ విల్ సీ ద మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు అప్పుడు అని చెప్పకుండా, ద very first word that Jesus spoke, you will be surprised to see. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న 4వ వచనంలో, ఎవడును మిమ్మును మోసపరచకుండా, this is the first word that came out of the mouth of the Lord. టైం పట్టుద్దిరా అనొచ్చు, ఇప్పుడప్పుడే కాదులే అబ్బా అనొచ్చు. అనకుండా ఆయన ఏమన్నాడండి? ఎవడును మిమ్మును మోసపరచకుండా. దిస్ ఇస్ హౌ హీ బిగాన్. దీన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది? ద ఇంప్రెషన్ ఏంటండి? వెన్ యూ రీడ్ దిస్ రెఫరెన్స్, వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. మేము అడిగిన ప్రశ్న ఏంటి? యూనో, ఈ విషయాలు ఎప్పుడు జరుగుతాయి? వెన్ డూ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్? వెన్ ఈజ్ యువర్ కమింగ్? వెన్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఏజ్ అన్నప్పుడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. దట్స్ జస్ట్ ద బిగినింగ్, అది ప్రారంభం మాత్రమే. అండ్ హీ గోస్ ఆన్ టు స్పీక్ అబౌట్ ద ఫాల్స్ టీచర్స్. ఆ ప్రశ్నకి ఈ సమాధానానికి రిలేషన్ ఏంటి? వాట్ డు యూ మీన్? మేము అడిగింది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? ప్రభు, వీ వాంట్ ద డేస్ అండ్ డేట్స్. దట్స్ నాట్ యువర్ బిజినెస్ టు నో ద డేస్ అండ్ డేట్స్. దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, దట్స్ నాట్ యువర్ కన్సర్న్. అది మీ సమస్య కాదు, మీకు అవసరం లేదు. మీకు అవసరమైంది ఏంటి అంటే, మిమ్మల్ని ఎవడూ మోసపరచకుండా చూసుకోండి. బీ విజిలెంట్. సోయగలిగి, స్పృహ కలిగి, సోబర్గా ఉండండి. ఆ విజిలెన్స్ ఉండాలి, ఆ సోబర్నెస్ ఉండాలి. డోంట్ బీ నెగ్లిజెంట్ అండ్ కేర్లెస్ అండ్ గల్లిబుల్గా ఉండొద్దండి. And people who are easily convinced, people who simply believe anything and everything. ఎవరు ఏం చెప్పినా నమ్మే వారిని గల్లిబుల్ పీపుల్ అంటారు. We are not expected to be gullible people. సో విజిలెంట్గా ఉండాలి. ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనే మాటలో ఏముంది? మనం ఎంత విచక్షణ కలిగి ఉండాలి లేఖన ప్రకారం.
లేఖన ప్రకారం. బిజినెస్లో మీరు చాలా డిస్క్రీట్గా ఉంటారు, ఫైనాన్సెస్లో సూపర్గా ఉంటారు, అండ్ అదర్ అడ్మినిస్ట్రేషన్స్లో ఎక్సలెంట్గా ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు స్క్రిప్చరల్ నాలెడ్జ్, దైవికమైన వాక్య జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ లైక్ జీరోస్. అప్పుడేమవుతుంది, we end up believing anything, just about everything. This is the problem. యేసు ప్రభుల వారి మాట, మిమ్మల్ని ఎవడూ మోసపరచకుండా చూసుకోండి. ఎందుకంటే యేసు ప్రభుల వారికి, he knows that in his foreknowledge he can foresee that so many people in his name are going to come and claim to be Jesus or the servants of Jesus. యేసు క్రీస్తు ప్రభుల వారుగా చెప్పుకునేవారుగాను, యేసు క్రీస్తు ప్రభుల వారి సేవకులుగా చెప్పుకునేటటువంటి వారుగాను, ఆయన ప్రవక్తులుగా చెప్పుకునేటటువంటి వారుగాను చాలామంది బయలుదేరతారు అని యేసు ప్రభుల వారు సూత్రప్రాయంగా మనకు చెబుతున్నాడు. ఈ 4వ వచనం నుంచి 4వ వచనం నుంచి 14వ వచనం వరకు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలండి? శ్రమల కాలం ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఎందుకు 7 సంవత్సరాలు అంటున్నాము? Why should it be 7 years? Because it's been believed that it is 7 years. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, డానియల్ చాప్టర్ 9. And you know that what God was speaking to Daniel. 24th verse-లో, verse number 24, తిరుగుబాటు మాన్పుటకును పాపమును నివారణము చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. యుగాంతం అనే మాట, do you get to see it again here? The end of the age. యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటండి? అతి పరిశుద్ధ స్థలమును అంటే ఓకే, యెరూషలేము దేవాలయము. పరిశుద్ధ పట్టణము అంటే యెరూషలేము. నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలము అనగా యెరూషలేము దేవాలయము, నీ జనమునకు అనగా ఇశ్రాయేలీయులకు, పరిశుద్ధ పట్టణమునకును అనగా యెరూషలేమునకును. యెరూషలేము దేవాలయము, ఇశ్రాయేలీయులు, యెరూషలేము పట్టణము నకును 70 వారములు విధించబడను. 70 weeks, 70 వారాల ప్రవచనం. ఇప్పుడు నేను 70 గురించి లోతుగా మాట్లాడబోవట్లేదు, ఎందుకంటే నేను మాథ్యూ చాప్టర్ 24 ఫినిష్ చేయాలి కాబట్టి. 70 వారాలను విధించాడు. రాజైనటువంటి అర్టాక్సెర్క్సెస్ అనగా నెహెమ్యా కాలంలో పరిపాలనలో ఉన్నటువంటి రాజుగారి కాలం మొదలుకుంటే, యెరూషలేము యొక్క దేవాలయపు గోడలు పునర్నిర్మించబడటం మొదలుకుంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వలో మరణించేంత వరకు 69 వారాలు మనకి గడిచిపోయాయి. దయచేసి చదువుకుందాం ప్రియులారా. యెరూషలేము 25వ వచనం చదువుకుందాం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, నెహెమ్యా కాలం అది,
నెహెమ్యా కాలము 444 అని 443 అని మనకి ఒపీనియన్స్ ఉన్నాయి. బీసీ, అది 443 444 బీసీ అనే ఒపీనియన్స్ ఉన్నాయి. మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. 7 + 62 69 వారాలు. 7 + 62 = 69 వీక్స్. అంటే ఆ దేవాలయము యొక్క గోడలు యెరూషలేము పట్టణపు గోడలు కట్టాలనే ఆజ్ఞ మొదలుకొని అభిషిక్తుడు వచ్చేంత వరకు 69 వారాలు అవుతే ఇక 70లో మిగిలింది మనకి 1 వారము. 26వ వచనం చదువుకుందాం. 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. ఆ 7 ఈ 62 తరువాత అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. అభిషిక్తుడు అంటే ఎవరండి? అభిషిక్తుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. 60 ఆ పైన 7 కింద 62 మొత్తం 69. అంటే 69వ వారపు ముగింపున అభిషిక్తుడు చంపబడతాడు. అభిషిక్తుడు చంపబడిన తర్వాత ఇమీడియట్గా 70వ వారం ప్రారంభం కావాలి కదా. 70వ వారం ప్రారంభం కావాలి. కానీ చూద్దాం, కిందికి వెళ్దాము. 26వ వచనంలో ఉన్నాను నేను, 26th వర్స్లో ఉన్నాను. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును. నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగూ జరుగును. నా జస్ట్ పైన నేను చెప్పుకుంటూ వెళ్తాను ఈ అంశం వరకు. 7 వారాలు, 62 వారాలు, 69 వారాలు. ఈ 69 వారాల తర్వాత ఒక రాజు రావాలట. వాడు వచ్చి వీళ్ళతో 1 వారం వరకు నిబంధన చేసుకోవాలి. 1 వారం అంటే ఇప్పుడు ఎంతకాలం అని? 7 years. 1 వారం అంటే 7 years, 7 సంవత్సరాలు. 1 వారం వరకు వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటాడు. దీన్నే పీస్ ట్రీటీ అంటారు. ఏమంటారండి? పీస్ ట్రీటీ. రాబోతున్నటువంటి ఆ రాజు ఈ పరిశుద్ధ పట్టణమైనటువంటి ఇశ్రాయేలుతో, యెరూషలేముతో, ఆ పరిశుద్ధ జనమైన ఇశ్రాయేలీలతో ఏం చేస్తారంటే హీ విల్ హ్యావ్ ఎ పీస్ ట్రీటీ. అయితే 1 వీక్కి ఒప్పందం చేసుకుంటాడు. కానీ వారం మధ్యలోనే, అనగా 3.5 సంవత్సరాల మధ్యలోనే ఈ ఒప్పందాన్ని అతిక్రమిస్తాడని మనకు అర్థమవుతుంది. ఈ అతిక్రమణ ఎలా బహిర్గతం అవుతుంది? హౌ డు పీపుల్ నో దట్ హీ హ్యాస్ వైలేటెడ్ హిజ్ ఓన్ పీస్ ట్రీటీ? ఆ ఒప్పందాన్ని ఎలా అతిక్రమిస్తాడట? అక్కడ ఉంది చక్కగా, ఏముందంటే అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. బలి నైవేద్యాలు ఎక్కడ జరగాలి? యెరూషలేము దేవాలయంలో జరగాలి. యెరూషలేము దేవాలయంలో జరగాలంటే ముందు ఏమి నిర్మించబడాలి? దేవాలయం నిర్మించబడాలి. ముందు నిర్మిస్తేనే కదా బలి నైవేద్యాలు జరిగేది. కానీ అభిషక్తుడు నిర్మూలమైపోయిన తరువాత, యేసు ప్రభుల వారు చనిపోయిన తరువాత దేవాలయం పునర్నిర్మించబడిందా? నిర్మించబడింది. అంటే అది హేరోదు, గొప్ప మహాహేరోదు కాలంలో నిర్మించబడుతూ వస్తుంది. సుదీర్ఘంగా నిర్మించబడి 63వ సంవత్సరం AD వరకు కొనసాగింది. కానీ
ఈ మధ్యలో ఏ రాజు కూడా, దానియేలు ప్రవచనం ప్రకారము ఒక రాజు ఇశ్రాయేలుతోటి శాంతి ఒప్పందం చేసుకోవాలి. కానీ మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలుతో ఏ రాజు శాంతి ఒప్పందం చేయలేదు. ఆ శాంతి ఒప్పందం తాలూకు పరిధి ఎంత? 7 years. ఇవి జరగలేదు. అలాగే ఆ దేవాలయం యొక్క బలిపీఠం మీద కానీ, దేవాలయపు మందిరంలో కానీ జరగాల్సింది ఇంకా ఉంది. ఏం జరగాలి? ఇది అన్నాడు కదా, హేయమైనది నిలుచు వరకు, హేయమైనది నిలుచు వరకు. ఇక్కడెక్కడ కూడా హేయమైంది నిలవలేదు. ఇంకా ఒక్కసారి దానియేలు చెప్పింది ఒక్కసారి జరిగింది. ఎప్పుడంటే అది బీసీలో 168లో అనుకుంటున్నాను నేను, ఇఫ్ ఐఎమ్ రైట్, 168 బీసీలో. ఎవరంటే యాంటియోకస్ ఎపిఫానస్ అనబడినటువంటి వ్యక్తి, అనబడినటువంటి రాజు ఏం చేశాడు అంటే, యాంటియోకస్ ఎపిఫానస్ అనబడినటువంటి రాజు, యాంటియోకస్ 4 అంటారు. హీఈస్ ఎ సెల్యూసైడ్, అంటే సెల్యూకయుడు. ఆయన అంటే అలెగ్జాండర్కు ఉన్నటువంటి 4 మంది జనరల్స్లో టాలమీస్, సెల్యూకస్, కసెండర్, అనాక్సగోరస్లలో ఈ ఇద్దరు వెళ్ళిపోతారు. టాలమీస్ మిగులుతారు, సెల్యూకస్ మిగులుతాడు. ఈ ఇద్దరు పోటాపోటీగా రాజ్యాలను చేపడతారు. టాలమీస్ పరిపాలించినటువంటి వారిని టాలమియన్స్ అంటారు. సెల్యూకస్ పరిపాలించినటువంటి ప్రాంతాన్ని సెల్యూసైడ్స్ అంటారు. ఈ యాంటియోకస్ అనబడినటువంటి వాడు ఎ సెల్యూసైడ్. వాటికి గ్రీక్ వ్యాప్తి అనేది ఒక పిచ్చి. ఈ ప్రక్రియలో యూదులు, తిరుగుబాటు చేసినటువంటి యూదుల్ని అణిచివేసి 168 బీసీలో, లెట్ మీ గివ్ యూ, డిసెంబర్ 15వ రోజు 168 బీసీలో ఆ టెంపుల్ ప్రాంగణములో ఉన్న బలిపీఠం మీద గ్రీకుల ప్రధాన దేవత అయినటువంటి జియస్, విన్నారా మీరు? గ్రీకుల ప్రధాన దేవత ఎవరండి? సనాతన ధర్మం ప్రకారము దేవతలకు పెద్ద దేవత ఎవరండి? హూ ఇస్ ద ప్రిన్స్ ఆఫ్ గాడ్స్? ఇంద్రుడే కదా. ఓకే, ఫైన్. అది తెలుసుకొని చేసేది ఏం లేదు, బట్ కొంచెం అవగాహన మనకుంటే మంచిది. జియస్ ద హెడ్ ఆఫ్ ద గాడ్స్ అనమాట. ఆ జియస్ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద పందిని అర్పించడం జరుగుతుంది. 168 బీసీ, ఆగస్ట్ 15th, డిసెంబర్ 15th. అప్పుడు చాలా పెద్ద తిరుగుబాటు మొదలవుతుంది. సార్, మరి ఆల్రెడీ దానియేలు చెప్పిన ప్రవచనం నెరవేరింది కదా సార్. నెరవేరింది, కానీ శాంతి ఒప్పందం లేదు కదా. శాంతి ఒప్పందం ఏం జరగలేదు కదా. ఓకే, ఒక ప్రవచనానికి, వినండి సార్, ఒక ప్రవచనానికి సమీప నెరవేర్పు ఉంటుంది, దీర్ఘకాలిక నెరవేర్పు ఉంటుంది. ఒక ప్రవచనానికి ఒకటే నెరవేర్పు ఉండదు, అన్నిసార్లు ఒకటే నెరవేర్పు ఉండదు. సమీప నెరవేర్పు ఉంటుంది, దీర్ఘకాలిక నెరవేర్పు ఉంటుంది. క్లుప్తంగా దానియేలు ప్రవచనంలో ఒక అంశం మాత్రమే నెరవేరింది. అని ఇంకొకటి ఏంటంటే, ఈ యాంటియోకస్ 4 ఎపిఫానస్ అనబడినటువంటి వాడు దేవాలయాన్ని పునర్నిర్మించాల, శాంతి ఒప్పందం చేసుకోవాలా, కేవలం దేవాలయాన్ని అపవిత్రపరిచాడు. అయితే దానియేలు ప్రవచనం ఇంకా భవిష్యత్తుని సూచిస్తుంది, ఎందుకంటే ఇది గతంలో పూర్తిగా నెరవేరలేదు కాబట్టి. దాని సంపూర్ణ నెరవేర్పు ఇంకా భవిష్యత్తే. యేసుక్రీస్తు ప్రభుల వారి మాటల్లో ఆ నెరవేర్పు ఇంకా భవిష్యత్తులోనే ఉంది అని మనకు అర్థమవుతుంది. 24వ అధ్యాయంలో ఇంకా భవిష్యత్తుని సూచిస్తుంది. ఆ 15 వచనం మనం చదువుకుందాం ఇప్పుడు. మత్తయి శుభవార్త 24:15 చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమునందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. నాశనకరమైన హేయ వస్తువు అంటే ఇంకా
దానియేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆ హేయ వస్తువు సంపూర్ణంగా నెరవేరలేదని యేసుప్రభుల వారి మాట ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఇంక భవిష్యత్తే ఇది. 70 వారాల్లో 69 వారాలు నెరవేరింది, 70వ వారం నెరవేరలేదు. ఆ 7 సంవత్సరాలు వాయిదా వేయబడింది. ఆ 7 సంవత్సరాలు భవిష్యత్తులో నెరవేరుతుంది. ఆ భవిష్యత్తులో నెరవేరబోయేటటువంటి ఆ 7 సంవత్సరాలు, ద 70th వీక్ని ఏమంటామంటే మనం ట్రిబ్యులేషన్ అంటాము. ఈ ట్రిబ్యులేషన్ ప్రాథమికంగా ఎవరి కోసం అండి? ఈ ట్రిబ్యులేషన్ 7 ఇయర్స్ అనే ట్రిబ్యులేషన్ ప్రాథమికంగా ఎవరి కోసం? ఎవరి కోసం అండి? యూదుల కోసం. పరిశుద్ధ స్థలమును అభిషేకించాలి, పరిశుద్ధ పట్టణము, నీ ప్రజలు, దానియేలు యొక్క ప్రజలు, యూదులు, యెరూషలేము, దేవాలయం. కానీ ఈ ట్రిబ్యులేషన్ యొక్క ప్రభావము ప్రపంచమంతటి మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళొక్కరికే కదా అనుకోకండి, వాళ్ళకే. బికాస్ దే ఆర్ ఇన్ ద ఫోకస్, దే ఆర్ ద మెయిన్ టార్గెట్స్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్. బట్ ఈ ట్రిబ్యులేషన్ యొక్క ప్రభావము ప్రపంచమంతా ఉంటుంది. అయితే ఈ ట్రిబ్యులేషన్లో మొదటి అర్ధభాగము, ద ఫస్ట్ హాఫ్, 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులతో ఈ రాజు ఎవడైతే ఉన్నాడో, ఆ రాజు ఎవడో కాదు, క్రీస్తు విరోధి. ఎవడండి? క్రీస్తు విరోధి, యాంటై క్రైస్ట్. ఈ యాంటై క్రైస్ట్ అనబడినటువంటి వాడు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు, చాప్టర్ 6 to 18th చాప్టర్ వరకు మనకు కనబడుతూ ఉంటాడు ఈ యాంటై క్రైస్ట్. ఈ క్రీస్తు విరోధి మొదటి 3.5 సంవత్సరాలు హీ ఈజ్ ఇన్ ఫ్రెండ్షిప్ విత్ జ్యూస్. పీస్ ట్రీటీలో ఉంటాడు, శాంతి ఒప్పందం. అంటే రాను రాను ఇశ్రాయేలు దేశానికి పరిస్థితులు కఠినంగా మారుతున్నాయి కాబట్టి చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలు ఇశ్రాయేల్ని ఏ క్షణమైనా అలా మింగేసే అవకాశం ఉంది కాబట్టి, ఇంకా వాళ్ళ పొలిటికల్ మ్యాప్లో ఇశ్రాయేల్ యొక్క ఉనికిని వాళ్ళు గుర్తించరు కాబట్టి, దే స్టిల్ బిలీవ్ దట్ ఇస్రాయేల్ అనే దేశం లేదు. దెర్ ఇస్ నో కంట్రీ సచ్ యాజ్ ఇజ్రాయెల్, ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. వాట్ ఎగ్జిస్ట్ ఇస్ పాలస్తీనా మాత్రమే ఉంటుంది, ఇస్రాయేల్ ఉండదు, ఎప్పటికీ ఉండబోదు అనేది వాళ్ళ కన్విక్షన్. కాబట్టి జెరూసలేం వాళ్ళకి కూడా సెంటిమెంట్ కాబట్టి, వాళ్ళ మహమ్మద్ ప్రవక్తకు సంబంధించి అక్కడి నుంచి ఆయన యూనికాన్, అక్కడి నుంచి అక్కడికి మక్కా మదీనా నుంచి జెరూసలేం టెంపుల్ వరకు దేని మీద వచ్చాడట? యూనికాన్ మీద వచ్చాడట. యూనికాన్ అంటే తెలుసు కదండి మీకు? ఓకే, రెక్కల గుర్రం, ఒక స్పైక్ ఉంటుంది కదా ముందు హెడ్లో, అది. అక్కడికి వచ్చాడు, అక్కడ నుండి ఆరోహణం అయిపోయాడు, మళ్ళీ అక్కడికే వస్తాడు. ఇది యూదులకి ఎంత సెంటిమెంటో వీళ్ళకి అంత సెంటిమెంట్. ఏనాటికైనా అది మాదే. సో పరిస్థితులు మారుతున్నాయి. మారినప్పుడు ఏమవుతుంది? ఈ క్రీస్తు విరోధి అనబడినటువంటి వాడు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చి, గాయ్స్ యు నీడ్ మై హెల్ప్? ఎస్ సార్, ఎస్, ఆల్ రైట్, ఐల్ మేక్ షూర్ దట్. నేనేం చేస్తానంటే వీళ్ళెవ్వరు కూడా మీ మీద చెయ్యి వేయకుండా నేను కాపాడతా. ఎవరై ఉండొచ్చు? చరిత్రలో చాలామందికి పేర్లు పెట్టారు. ఒబామా అన్నారు, ఎందుకు? ఆయన కారు పేరు బీస్ట్ అంట. యు రిమెంబర్ దట్? చాలామందికి చాలా పేర్లు పెట్టారు. హిట్లర్ అన్నారు, ముస్సోలిని అన్నారు, కమన్ చాలామందికి పేరు పెట్టారు. మొన్నటి వరకు ట్రంప్ అన్నారు, ఇప్పుడు ఈ మధ్య బైడెన్ అన్నారు. అంటే అమెరికా వాళ్ళని ఒక్కరిని వదిలిపెట్టాలి, అందరినీ. ఎవడు అధ్యక్షుడు అయితే ఆయన పేరు పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా బైడెన్ ఆ పేరు అందుకున్నారు మొత్తానికి. మరి ఒబామాని ఏం చేశారో వాళ్ళని అడగాల. స్పెక్యులేషన్స్. చెప్పాం కదా, మనం ప్రాఫెసీ చేయనక్కర్లేదు.
యూ డోంట్ నీడ్ టు, మనం ఏం చేయకూడదు, ప్రిడిక్షన్స్ అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంది? చెప్పాలి, మనకు కావాల్సింది ప్రిపరేషన్. ప్రిడిక్షన్స్ కాదు. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ రియల్లీ మేక్ అండి? ఒబామా అయితేంది, బైడెన్ అయితేంది, నేనైతేంది, ఇంకెవరైతే, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ రియల్లీ మేక్ ఫర్ ఎనీవన్? విశ్వాసికి అది ఏమాత్రం మేలు చేస్తుంది చెప్పండి? మన పని మనదే కదా. ఎందుకంటే ప్రభు ఎప్పుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. when that doesn't change, the presence of antichrist, అతడై ఉండొచ్చు, ఇతడై ఉండొచ్చు, what does it matter to you? ఎందుకంటే మన జీవితం మనకి మన ప్రభువుకు సంబంధించింది ఉంటుండగా, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. అయితే చాలామంది క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు? క్రీస్తు విరోధి యూదుడై ఉండొచ్చా, యూదేతరుడై ఉండొచ్చా? క్రీస్తు విరోధి యూదుల్లో నుంచి వస్తున్నాడు అనుకుంటున్నారా, లేకపోతే యూదేతరుల నుంచి వస్తాడు అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే మీరు అనొచ్చు, అయ్యా కాంటెంపరీ ఇష్యూస్ మీద అనాలిసిస్ తప్పు కాదు. ఎస్టిమేషన్స్ తప్పు కాదు. అనలైజ్ చేసుకోవచ్చు కదయ్యా, తప్పేముంది? ప్రిడిక్ట్ చేయకూడదు. అనాలిసిస్, విజ్ఞత, విచక్షణలో మంచివే. బికాస్ వీఆర్ సపోజ్ టు బి విజిలెంట్ కదండి. ఈ విజిలెన్స్ ఏం చేయాలి? వీ అనలైజ్. పొలిటికల్ సినారియోని అబ్జర్వ్ చేయండి, ఇట్స్ గుడ్. కానీ ప్రతిదానికి మనం ఒక ప్రిడిక్షన్ ఇవ్వకూడదు. ఈ కోవిడ్ వల్ల క్రిస్టియన్స్ చాలా వల్నరబుల్గా తయారయ్యారు. ప్రిడిక్షన్స్కి పిచ్చిగా ప్రిడిక్షన్స్ కోరుకుంటున్నారు, పిచ్చిగా మారిపోయారు. దే వాంట్ ప్రిడిక్షన్. ఇదిగో. స్టాప్. we're not advocated to do that. You have the scriptures and Jesus very plainly, వాళ్ళు అడిగిన ప్రశ్నను ఏమాత్రం పట్టించుకోకుండా మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. Just be careful, be watchful, be mindful, be vigilant, be sober. మోసపోకండి, మీకు అవసరం లేదు. ఆ ఆన్సర్లోనే 100 పాఠాలు మనకు అర్థమవుతున్నాయి. ఇవ్వబడినటువంటి లేఖనాల మీద అధ్యయనం చేసుకుంటూ, విశ్లేషించుకుంటూ ఓకే అర్థం చేసుకుంటే పర్వాలేదు. కానీ అన్నిటికీ ప్రిడిక్షన్స్ కావాలంటే మాత్రం మనం ప్రమాదంలో పడిపోయినట్టే. రకరకాల అనాలిసిస్లు, రకరకాల ప్రిడిక్షన్స్, బుక్కులు, వీడియోస్, ఆడియోస్. బీ కేర్ఫుల్ లెస్ట్ యూ ఫాల్. పతనమైపోగలరు, పతనమైపోయారు, పతనమైపోతున్నారు. బీ కేర్ఫుల్. లేఖనాల్లో బలంగా లేనటువంటి వాడు, వాక్యాన్ని దృఢంగా నమ్మలేనటువంటి వాడు ఏ క్షణమైనా పడిపోతాడు, ఎలాగైనా పడిపోతాడు. లెట్స్ బీ వెరీ కేర్ఫుల్. మూవింగ్ ఆన్ ఫర్దర్, 4వ వచనం నుంచి 13వ వచనం వరకు ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్, మొదటి అర్ధభాగం. ఈ మొదటి అర్ధభాగాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ద ఫస్ట్ హాఫ్ ఎలా ఉండబోతుందంటే, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ సో నైస్ ఫర్ Jews. యూదులకి చాలా బాగుండబోతోంది. మీకు తెలిసి ఎందుకు ఉండబోతోంది? ఎందుకంటే పీస్ ట్రీటీ కదా. పీస్ ట్రీటీలో అరే భలే ఉన్నట్లేదా, భలే కాపాడుతున్నాడు కదా మనల్ని, ఆ నమ్మకం కనపడాలమ్మా. నమ్మకం సంపాదించాలి. ఎవరినన్నా మోసం చేయాలంటే ఏం చేయాలి? ఎవరన్నా మోసం చేయాలంటే ఏం చేయాలి? ముందు విన్ దేర్ ట్రస్ట్. మీ నమ్మకాన్ని నేను సంపాదించాలా. ఎవడు అన్నాడంట స్నేహితుడు, రే నా స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు నమ్మానురా, ఇంత నమ్మానురా, నమ్మినందుకే కదా మోసం చేసింది. నన్ను మోసం చేస్తావంటే, నమ్మకపోతే ఎవరినైనా మోసం చేయగలుగుతామా సార్? మనం నమ్మకపోతే ఎలా చేస్తారు సార్? మీరు ప్రతిదానికి స్పెక్యులేషన్స్ ఉన్నారనుకోండి, ప్రతిదాన్ని కూడా చాలా స్కెప్టికల్గా ఆలోచించారనుకోండి, మిమ్మల్ని నేను మోసం చేయలేను. మిమ్మల్ని మోసం చేయాలంటే ముందు మీ నమ్మకాన్ని చొరగొనాలి, అప్పుడు ఈజీగా మోసం చేయొచ్చు. ఇశ్రాయేలును మోసం చేయాలంటే వాళ్ళ నమ్మకాన్ని చొరగొనాలి. నమ్మకాన్ని చొరగొనాలంటే ఇశ్రాయేలుకి నచ్చిన పని చేయాలి. ఇశ్రాయేలుకి నచ్చిన పని ఏంటి? వాళ్ళ మతపరమైన విషయాలలో 1% మనం సపోర్ట్ ఇచ్చిన, మద్దతు 1% సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మనకు చేయగొడతారు. యెరూషలేము దేవాలయపు పునర్నిర్మాణం అంటే ట్రంప్ గారు ఉన్నప్పుడు ఏం చేశారు? ఆయన
జెరూసలేముని అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ద ఇజ్రాయెల్గా రికగ్నైజ్ చేశారు కదా వాళ్ళు. యుఎస్ క్యాబినెట్, యుఎస్ సెనెట్ ఒకప్పుడు టెల్ అవీవ్లో ఉంటుండే, ఆ మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని టెల్ అవీవ్ పట్టణంలో ఉంటుండే క్యాపిటల్. ఆయన ఏం చేశాడు, వాళ్ళ సెనెట్ ఏం చేశారు అంటే జెరూసలేముని ది అఫీషియల్ క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయెల్గా ప్రకటించారు వాళ్ళు. అప్పుడేమనుకున్నారు, వావ్, హీ ఈజ్ గోయింగ్ టు బీ ద యాంటీ క్రైస్ట్, ఎందుకంటే ఇంకా టెంపుల్ కూడా ఖచ్చితంగా వీళ్ళ స్వాధీనంగా తీసుకొస్తాడని చెప్పి. కానీ టెంపుల్ ఇంకా వాళ్ళ స్వాధీనంలో ఉంది, అంటే హాఫ్ ఇంకా వాళ్ళ స్వాధీనంలో ఉంది. మాస్క్ ఉంది, హాఫ్ మాత్రమే వీళ్ళ కింద ఉంది. ఆ హాఫ్ విషయంలో వీళ్ళు కాంప్రమైజ్ గారు, ఈ హాఫ్ విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ గారు. బట్ యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఆ హాఫ్ను కూడా ఈ హాఫ్తో కలిపేస్తాడు. అంటే ఎవరికి మద్దతు చేకూరుతున్నట్టు? యూదులకు మద్దతు చేకూరుతున్నట్టు. ఈ పనులు చేస్తున్నాడంటే ఈయనే మన విమోచకుడు, ఈయనే మన రక్షకుడు అనే స్థాయికి వాళ్ళు వెళ్తారు. హేయమైనది నిలువరాని చోట, హేయమైనది అబామినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటాడు ఇంగ్లీష్లో. హేయమైనది నిలువరాని చోట నిలుచున్నంత వరకు పీపుల్ విల్ బి సింగింగ్ సాంగ్స్ అనమాట. వో 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 వో, హీ ఈజ్ అవర్ సేవియర్ అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకే రోజు పిడుగుపాటులాగా జరగరాంది ఒకటి జరుగుతుంది టువర్డ్స్ ద హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ like 3.5 years. ఈ మొదటి అర్ధ భాగం గురించి మనకి చర్చంతా ఎక్కడ ఉంటుంది అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి ఈ ప్రస్తావన ఉంటుంది ప్రియుల. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనకి మొత్తము 4 ముద్రలు కనపడుతున్నాయి. 4 seals, 4 ముద్రలు కనపడుతున్నాయి ప్రియులారా. ఆ 4 ముద్రలు నేను మీకు పోల్చి చూపించే ప్రయత్నం చేస్తాను. కొంచెం లేఖనాలు బైబిల్ తిప్పండి, ఊరికి అలాగే చూస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంది. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు మిస్, ఏది కూడా మీరు మిస్ కాకూడదు అనేది నా వెంపర్లాట, నా తాపత్రయం. బైబిల్ని తిప్పేయండి, నాతో పాటుగా బైబిల్ని తిరిగేయండి. అప్పుడేమవుతుందంటే కొంచెం క్యూరియాసిటీ వస్తుంది. వీ హ్యావ్ టు లెర్న్. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 5వ వచనం ఎవరైనా చదవండి. 5వ వచనం ఎవరైనా చదవండి. మేబీ దట్ హెల్ప్స్. మైక్ పట్టుకొని 5వ వచనం ఎవరైనా చదవండి సార్. 5వ వచనము కొంచెం లౌడ్గా చెప్పండి సార్. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ప్రకటన గ్రంథం 6:2 చదవండి సార్. 6:2 చదవండి సార్. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడిన, అదేండి, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు వెళ్ళెను. జయించుటకు వెళ్ళెను. క్రీస్తు విరోధి. ప్రారంభములో ఇక్కడ ఆయుధాలు ఏదీ లేకుండా అతడు కిరీటధారి అయి జయించుటకు వెళ్ళెను. ప్రారంభంలో ఇశ్రాయేలీయులను చాలా నమ్మకంగా వాళ్ళని సంపాదించుకుంటాడు. చాలా నమ్మకంగా వాళ్ళు సంపాదించుకుంటాడు. వాళ్ళ నమ్మకాన్ని చురుకుంటాడు. నేను మీకు సహాయం చేస్తానని ఒక పీస్ అగ్రిమెంట్లోకి వస్తాడు. అండ్ దే బ్లైండ్లీ బిలీవ్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ పొలిటికల్ పవర్. ఎందుకంటే ఈయన పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ స్థితిలో ఉండబోతున్నాడు. హీ ఈస్ గోయింగ్ టు బీ ద హెడ్. దే బ్లైండ్లీ బిలీవ్ హిమ్. అదేవిధంగా మత్తయి శుభవార్త 5వ వచనం మనం చదువుకున్నాం కదా. ఆ తర్వాత 6-7 వచనాలు చదవండి సార్. 6-7 వచనాలు. యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారమును గూర్చియు వినబోదురు. ఇవన్నీ జరగవలసిందే కానీ అంతము వెంటనే రాదు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయటికి బయలు వెళ్ళెను.
మనుషులు ఒకని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఒకరిని అంటే మనుషులు ఒకరిని ఒకరు చంపుకునేటటువంటి పరిస్థితులు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే పరిస్థితులు ఈ మొదటి అర్ధభాగములో ఉండబోతున్నాయి. శ్రమల కాలం యొక్క మొదటి అర్ధభాగములో ఉండబోతున్నాయి. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్, ద ఫస్ట్ 3.5 years of the tribulation is going to be peaceful for Israel. తుఫానుకు ముందు ప్రశాంతత లాగా చాలా నిమ్మలంగా ఉంటుంది పరిస్థితి ఇజ్రాయేలుకి. కానీ ప్రపంచమంతటా పరిస్థితులు మారుతుంటాయి. ఎందుకంటే మనము 11-12 వచనంలో మనం చదువుతాం కదా మాథ్యూలో, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, శ్రమల కాలములో దేర్ ఆర్ గోయింగ్ టు బీ బిలీవర్స్. చెప్పండి, మీరు చెప్పండి, శ్రమల కాలంలో సంఘం ఉంటుందా ఉండదా? పాస్టర్ గారు కాదు, మీరు చెప్పాలి నాకు. అందరూ పాస్టర్ గారి వైపు చూస్తున్నారు, ఏమని చెప్పమంటారు. శ్రమల కాలంలో సంఘం ఉంటుందా ఉండదా? ఉంటుందన్నారు సారు. అమ్మ మీరు చెప్పండి, మీ ఆన్సర్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఉంటుందా ఉండదా? ఉషా గారు ఉండదన్నారు. ఉన్నా నేను ఒప్పుకోను అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. తగ్గిన వాళ్ళు ఏమంటున్నారు? ఉండదా? ష్యూర్. అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఎవరిని మోసపుచ్చుతారు? ఆల్రెడీ మోసంలో ఉన్న వారిని మోసపుస్తారా? మోసపుస్తారంటే విశ్వాసులై ఉండాలా, అవిశ్వాసులై ఉండాలా? పలువురిని మోసపుచ్చుతారు అంటే ఆ మోసపోయేవారు విశ్వాసులై ఉండాలా, అవిశ్వాసులై ఉండాలా? అవిశ్వాసులు ఆల్రెడీ మోసంలో బతుకుతున్నారు కదా, విశ్వాసులై ఉండాలి. మరి వీళ్ళెవరు? అరుణ్ గారు అన్నారు ట్రిబ్యులేషనల్ సెయింట్స్ అన్నారు, శ్రమల కాలపు పరిశుద్ధులు అన్నారు. ఆ శ్రమల కాలంలో సువార్త ప్రకటించబడుతుందండి. ఆ సువార్త ద్వారా వాళ్ళు మారుమనసు పొందినటువంటి గుంపుగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తక్కిన వాళ్ళు ఏమనుకుంటారు, ఏమైనా పాపడు వాడు పోతారు మనకి సార్ అంటే మెజారిటీ అలాగే ఉంటారు. ఈయన మాకు అవసరమా? వి నీడ్ దెమ్. ఎందుకంటే మన బైబిల్లో ఉన్నాయి, నీ బైబిల్లో ఉన్నాయి, ఇవి నా బైబిల్లో ఉన్నాయి కదా. ఎవరి బైబిల్లో ఉన్నాయి ఇవి? ఎవరి బైబిల్లో ఉన్నాయి? పాస్టర్ గారి బైబిల్లో ఉన్నాయా? ఎవరి బైబిల్లో ఉన్నాయి? నా బైబిల్ అనండి. నా బైబిల్లో ఉన్నాయి. మరి నా బైబిల్లో ఉన్న సంగతులు నాకు తెలియాలి కదా, నాకు అర్థం కావాలి కదా. అండ్ ఐ మస్ట్ నో ఇట్. ప్రపంచం యొక్క ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో భవిష్యత్తులో నాకు తెలియకపోతే సువార్త ప్రకటించాలన్న భారం ఎట్లా వచ్చింది? సమస్య యొక్క తీవ్రత తెలిసినప్పుడే కదా సార్ ఏదైనా మోటివేషన్ వచ్చేది. ఒక వ్యక్తిని కలిసి వాళ్ళ సమస్యలు లోతుగా తెలుసుకున్నప్పుడే ఏదైనా చేయాలనే మోటివేషన్ వచ్చుద్ది. అసలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు అనుకోండి, మనకి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలన్న ఆలోచన రాదు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్న తలంపు రాదు. ఆ సివియారిటీ, ఆ సీరియస్నెస్, ఆ గ్రావిటీ తెలిసినప్పుడే కదా ఏదైనా మోటివేషన్ మనకు వచ్చేది. మనకు మోటివేషన్ ఎందుకు రాదు? బికాస్ వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అహెడ్. అండ్ ద మూమెంట్ వెన్ వీ గెట్ టు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, విల్ ఫీల్ రెస్పాన్సిబుల్. అరే ఇట్లుండబోతుంది ఆ పరిస్థితి, లేదా నేను ఏదైనా చేయాలా? ఐ మస్ట్ బి డూయింగ్ సంథింగ్. నేను శ్యామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన టెస్ట్ మనీ పంచుకుంటూ ఉన్నారు. సార్ నేను ఉద్యోగం నిమిత్తం అక్కడిక్కడ తిరుగుతూ ఉండేవాడిని, కానీ వన్ పాయింట్ ఆఫ్ టైం దేవుడు నాతో మాట్లాడాడు, ఐ మస్ట్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద సర్వీస్. దేవుని సేవకు, దేవుని పరిచర్యకు. ఐ డోంట్ నీడ్ టు బి స్టాండింగ్ ఆన్ ద పుల్పిట్ మీద నేను నిలబడి మాట్లాడాలని కాదు, కానీ దేవుని పని కొరకు ఎప్పుడైతే అప్పుడు ఎంతసేపు అయితే అంతసేపు మ్యాక్సిమం అందుబాటులో ఉండాలనే తీర్మానానికి వచ్చాను. దాని తర్వాతనే నా ఉద్యోగమైన ఇంకేదైనా అన్నట్టుగా వారు సాక్ష్యంలో పంచుకోవడాన్ని నేను గమనిస్తూ వచ్చాను.
వాక్యాన్ని ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత రెస్పాన్సిబుల్గా మనం ఫీల్ అవుతూ ఉంటాం. తెలుసుకోలేదనుకోండి రెస్పాన్సిబిలిటీ రాదు. రెస్పాన్సిబిలిటీ రాదనుకోండి పరలోకంలో మన పాత్ర, మన ప్రమేయం, మన స్థానం ఒక మూలకే. ఒక మూలకే. అగ్నిలో నుండి తప్పించబడినట్లు రక్షింపబడతారని వాళ్ళు ఉంటారని చదువుకున్నాం కదా. బొటాబొటిగా రక్షింపబడే వాళ్ళు ఉంటారు కదా, జర్రంతా పోతుండే అని, వాళ్ళ పైకి లాగబడినటువంటి వారు. వీళ్ళు ఒక మూల కూర్చోవటమే. మన పాత్ర చాలా క్లుప్తంగా ఉంటుంది, అల్పంగా ఉంటుంది. లెట్స్ గెట్ టు నో మోర్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు ఇంకెక్కువ తెలుసుకుందాం. మోర్ ఆఫ్ స్క్రిప్చర్స్, ద మోర్ యు నో, ద మోర్ యూ గెట్ టు నో, ద మోర్ రెస్పాన్సిబుల్ యూ బికమ్. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత బాధ్యతాయుతంగా మనం బ్రతకడం మొదలు పెడతాం.